రేలా దూలా తానెల్లాడే నేల మన పల్లెల్లోన బుట్ట మీద పాల పిట్ట జాజిమొగ్గులాలి ముట్టామోతే తెలుగుట్టే జాజిమొగ్గులాలి రావి సెట్టెక్కేడు రాగాలు తీసేడు రోగమన్న వచ్చి సావడేమే విని రోగాల మీద మన్నువయ్యా ఆడపిల్ల అంటే అబల కాదని ఆదిశక్తి స్వరూపం అవతార రూపమని ముక్కుకున్న ముక్కు పుల్ల కోడి పన్నం పాలాయే ముక్కుకున్న ముక్కు పుల్ల కోడి పన్నం పాలాయే అడద్దు మావో అడద్దు మావో అడద్దు మావో కోడి పందెమో అడి తండాకు తాండు కూడా అమ్మలాగు తండు ఇపు మలకు తాండు ఇవ తీసుకుంటాండు వంక వంక జీడి వంక చింతకాయ కొంకి వంక 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 జీడి వంక చింతకాయ కొంకి వంక ఈతకాయ 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 బుట్ల మీదారో నా మోహన రంగా ఈతకాయ బుట్ల మీదారో. నమస్తే, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను మీ గంగా. నా స్వరం గంగతో మళ్ళొచ్చిన అంటే మళ్ళొక గెస్ట్ని పట్టుకొచ్చిన. ఇవాళైతే మట్టిలో మాణిక్యాన్ని పట్టుకొచ్చిన. అక్క ఎవరు అసలు? రేలా అప్పటి నుంచి వాడుతుంది ఆ అక్క. ఇక అప్పటి నుంచి వాడుతుందంటే అప్పటి పాటలు కూడా వాడుతుంది కదా. మరి లేట్ ఎందుకు షురు చేసుకుందాం పారి. నమస్తే రేణుకక్క. నమస్తే. ఎట్లున్నారు అక్క? బాగున్నారా? చాలా బాగున్నాం, మీరు బాగున్నారా? బాగున్నా అక్క. అయితే రేలా స్టార్టింగ్ దరువు నుంచే మీరు ఉన్నారు కదా? అంతకు ముందు నుంచి ఉన్నాం, చాలా చిన్నప్పటి నుండి. అంటే రేలా స్టార్ట్ అవ్వక ముందే పాటలు పాడతారు? ఆల్రెడీ అప్పటికే ట్రెండింగ్లో ఉన్నాం. ట్రెండింగ్లో ఉన్నారు. అయితే మరి ఒక మంచి పల్లె పాటతో షురు చేసుకుందామా? చలో అక్క. రేలా దూలా తానెల్లాడే నేల మన పల్లెల్లోన సుడిగాలికి చెదిరిన పక్షుల గూడులాయే మన పల్లెల్లోన కొట్టామెక్కి కోడి పుంజు కొక్కరకో అని కూతలు పెట్టగా బొమ్మల శివనల కూసొని కోయిల కమ్మని రాగాలినిపిస్తుండగా గంటలూపుతూ బాలా సందులు ఇళ్ళ ముందర దీవెనలివ్వగా చెంగు చెంగున లేగా దూడలు అంబా అంటూ పరుగులు పెట్టగా ఆ పక్షుల కిలకిల రాగాలతో పల్లె తెల్లారేనమ్మ ఆ కక్ష గట్టిన హింసలతో నా పల్లె అల్లాడేనమ్మ. గోరు కూయలు పుడవక ముందే అరకటెత్తుల మోటలు గట్టి గోరు కొయ్యలు పొడవక ముందే అరకటెత్తుల మోటలు గట్టి
అక్క పల్లె చుట్టూ మొత్తం తిరిగినట్టు అనిపించింది నువ్వు పాట పాడితే. నీకు గొంతు మాత్రం భలే ఉందక్క. థ్యాంక్ యూ. అంటే అసలు అందుకోలేము నీ గొంతు అంత బాగా పాడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చిండ్రక్క? ఓన్ ప్రాపర్ కరీంనగర్ డిస్టిక్, ఉస్నాబాద్ కరీంనగర్. అట్లనే ప్రజెంట్ ఏం చేస్తున్నారు? 7 years నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. మా మమ్మీ డాడీ అప్పుడే చనిపోవడము, మా గురువు గారు దీంట్లోకి ఠాగూర్ రతన్ సింగ్ గారు ఈ ఫీల్డ్లోకి తీసుకొచ్చి నన్ను మమ్మీ డాడీలా ఆదరించి ఈ కళా ప్రపంచానికి నన్ను పరిచయం చేశారు. అప్పటి నుండి నాకు ఏ పాఠమే తల్లి, ఈ కళా ప్రపంచమే నాకు తల్లి, తండ్రి, అక్క, చెల్లెలు, అన్నదమ్ములు. రేలారేలలో ఎట్లా వెళ్ళిండ్రు స్టార్టింగ్? సిటీకి వచ్చాక మా గురువు గారు చనిపోయాక మా నేర్నల కిషోర్ అన్న, వడ్లకొండ అనిల్ అన్న, దండపల్లి శ్రీను గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో నేను పెరిగాను. తర్వాత సిటీకి వచ్చాక జంగిరెడ్డి అన్న గారు నన్ను మళ్ళీ మరొక అన్నగా నన్ను కలమ్మ తల్లి బిడ్డలాగా ఆడపడుచులాగా ఆశీర్వదించి నన్ను ఇప్పటికీ పుట్టింటి ప్రేమ అనేది నాకు దక్కి నేను బ్రతుకుతున్న ఈ పాటల ప్రయాణంలో అంటే జంగిరెడ్డి అన్న ద్వారా. అప్పుడు అన్నతో ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు ఈ రేలారేలలో నేను వెళ్ళడం జరిగింది. ఆడిషన్స్ ఏమైనా తీసుకున్నారా? ఏమైనా పాట ఫస్ట్ పాడిపించిన తర్వాత తీసుకుంటారు కదా? ఫస్ట్ మేము ఖాళీ ప్రారంభోత్సవంలో స్టార్టింగ్ ఎపిసోడ్లో అన్న వాళ్ళు మేము పాడారా? ఓకే. ఇంకా ఏం పాటలు పాడతారక్క? నెక్స్ట్ జానపదాన్ని పాడక్క. రావి సెట్టెక్కేడు రాగాలు తీసేడు, రోగమన్న వచ్చి సావడేమే విని రోగాల మీద మన్నువయ్యా, రోగమన్న వచ్చి సావడేమే విని రాగాల మీద మన్నువయ్యా. రావి సెట్టెక్కేడు రాగాలు తీసేడు, రోగమన్న వచ్చి సావడేమే విని రాగాల మీద మన్నువయ్యా, రోగమన్న వచ్చి సావడేమే విని రాగాల మీద మన్నువయ్యా. వాణ్ణి నేనే మన్ననా వానయ్య సొమ్మేమన్న తిన్ననా, వాణ్ణి నేనే మన్ననా వానయ్య సొమ్మేమన్న తిన్ననా, వాణ్ణి నేనే మన్ననా వానయ్య సొమ్మేమన్న తిన్ననా, వాణ్ణి నేనే మన్ననా వానయ్య సొమ్మేమన్న తిన్ననా. రావి సెట్టెక్కాడు రాగాలు తీసాడు, రోగమన్న వచ్చి సావడమే విని రాగాల మీద మన్నువయ్యా. అంగడంగడు తిరిగి అంగీలోనే తెస్తే అంగడంగడు తిరిగి అంగీలోనే తెస్తే గుండీలు లేవని గుర్తొస్తాడేమని గూని ముఖం మీద మన్నువయ్యా, గుండీలు లేవని గుర్తొస్తాడేమని గూని ముఖం మీద మన్నువయ్యా. వాణ్ణి నేనే మన్ననా వాడయ్య సొమ్మేమన్న తిన్ననా, వాణ్ణి నేనే మన్ననా వాడయ్య సొమ్మేమన్న తిన్ననా, వాణ్ణి నేనే మన్ననా వానయ్య సొమ్మేమన్న తిన్ననా. వాడవాడలు తిరిగి వంకాయలునే తెస్తే వదినా, వాడవాడలు తిరిగి వంకాయలునే తెస్తే టెంకాయలు లేవని తన్నొస్తాడేమని తలకాయ మీద మన్నువయ్యా, టెంకాయలు లేవని తన్నొస్తాడేమని తలకాయ మీద మన్నువయ్యా. వాణ్ణి నేనే మన్ననా వానయ్య సొమ్మేమన్న తిన్ననా, వాణ్ణి నేనే మన్ననా వానయ్య సొమ్మేమన్న తిన్ననా, వాణ్ణి నేనే మన్ననా వానయ్య సొమ్మేమన్న తిన్ననా. ఊరు ఊరు తిరిగి ఉల్లిగడ్డలు తెస్తే అక్క, ఊరు ఊరు తిరిగి ఉల్లిగడ్డలు తెస్తే పొడకాలు లేవని పొడవస్తాడేమని పొట్టి ముఖం మీద మన్నువయ్యా, ఊరు ఊరు తిరిగి ఉల్లిగడ్డలు తెస్తే పొడకాలు లేవని పొడవస్తాడేమని పొట్టి ముఖం మీద మన్నువయ్యా. వాణ్ణి నేనే మన్ననా వానయ్య సొమ్మేమన్న తిన్ననా, అయ్యో వాణ్ణి నేనే మన్ననా వానయ్య సొమ్మేమన్న తిన్ననా. రావి సెట్టెక్కాడు రాగాలు తీసాడు, రోగమన్న వచ్చి సావడేమే మని రాగాల మీద మన్నువయ్యా. అరే వాణ్ణి నేనే మన్ననా వానయ్య సొమ్మేమన్న తిన్ననా, వాణ్ణి నేనే మన్ననా వానయ్య సొమ్మేమన్న తిన్ననా, వాణ్ణి నేనే మన్ననా వానయ్య సొమ్మేమన్న తిన్ననా, వాణ్ణి నేనే మన్ననా వానయ్య సొమ్మేమన్న తిన్ననా.
ఎవరు నాకు అంతగానం తిడుతున్నావు? ఇంకెవరు మా ఆయననే తిడుతున్నావు మళ్ళీ ఏమన్నా సొమ్ము తిన్నానా? కోపం వస్తే తిట్టాలి, మళ్ళీ బుజ్జగించుకోవాలి కాబట్టి. అమ్మా ఇన్నిగానం మాటలు మాట్లాడతావు, మళ్ళీ ఏం తెలియనట్టు మళ్ళా కూర్చుంటావు. అసలు నువ్వు యాక్టర్ అవ్వాల్సింది అక్క, సింగర్ అయ్యి. అంటే ఆల్రెడీ యాక్టర్గా, యాంకరింగ్ గా, సింగర్ గా, రైటర్ గా, ఆర్గనైజింగ్, యాంకరింగ్. ఆగాగు నాకు చైర్ గట్టిగా పట్టుకుంటా. ఓకే అక్క, అయితే రేలా అప్పటి నుంచి సాంగ్స్ దానికంటే ముందు నుంచే పాడుతూ ఉన్నారు పల్లె పాటలు. జంగిరెడ్డి అన్నతో ఏమన్నా పాటలు పాడుతుండేనా? డ్యూయట్ సాంగ్సే ఎక్కువ పాడేదాన్ని. ఏదైనా ఒక పాట పాడక్క. ముక్కుకున్న ముక్కు పుల్ల కోడి పన్నం పాలాయే, ముక్కుకున్న ముక్కు పుల్ల కోడి పన్నం పాలాయే, అడద్దు మావో అడద్దు మావో అడద్దు మావో కోడి పందెము అడి, ఒడద్దు మావో పాడి పందము, అడద్దు మావో కోడి పందము అడి, ఒడద్దు మావో పాడి పందము, అడద్దు మావో కోడి పందము అడి, ఒడద్దు మావో పాడు పందెము. సోలకున్న కమ్మాలు కోడి పన్న పాలాయే, సోలకున్న కమ్మాలు కోడి పన్న పాలాయే, అడద్దు మావో అడద్దు మావో అడద్దు మావో కోడి పందెము అడి, ఒడద్దు మావో పాడు పందెము, అడద్దు మావో కోడి పందెము అడి, ఒడద్దు మావో పాడు పందెము, అడద్దు మావో కోడి పందెము అడి, ఒడద్దు మావో పాడు పందెము. కోడి పందాలాడి ఆంధ్రాలో చాలా వరకు చాలా గందరగోళాలు జరుగుతాయి. ఎద్దుల పోటీలని అట్లా ఇట్లా సంక్రాంతి పండుగ టైంలో, ఆ టైంలో తిరునాళ్ళు జరిగినప్పుడు ఇలాంటి కార్యక్రమాలు అక్కడ రేలా సెలబ్రిటీస్ను చేపించేది. ఆ టైంలో అక్కడ మేము ఈ ఫోక్స్ అన్ని పాడేది. పాడినరు మీరు, పాడితే నిజంగా పాటకే ఊపు వస్తుంది, మాకు ఊపొచ్చుడేమో కానీ. సూపర్ అక్క. అట్లనే ఎంతమంది పిల్లలు అక్క ఇప్పుడు? ముగ్గురు. ఏం చేస్తున్నారు, చదువుకుంటున్నారా? బాబు ఇంటర్, సెకండ్ పాప 8th క్లాస్. ఇంటరా? అంటే మమ్మీ డాడీ 7 years లోనే చనిపోయారు. చూసే వాళ్ళు ఎవ్వరు లేక అప్పుడున్న సిచ్యువేషన్స్లో మ్యారేజ్ తొందరగా అవ్వడం. ఓకే. మీ సార్ ఏం చేస్తారు ఇప్పుడు? అతను కూడా ఆర్టిస్టే. సాంగ్స్ కూడా పాడతారు? సాంగ్స్. ఇద్దరు కలిసి ప్రోగ్రామ్స్కి వెళ్తారా? ఇద్దరం కలిసి వెళ్తాం. బాగుంటుంది అట్లా. అంటే ఒకళ్ళు ఉండి ఒకళ్ళు లేకపోతే లొల్లీలు విల్లీలు అవుతాయి. ఇద్దరు కలిసి పోతే ఇద్దరు ప్రోగ్రామ్కి వస్తారు. అటు విషయంలో ఇద్దరం కలిసే వెళ్తాం, కలిసే నిర్ణయం తీసుకుంటాం. బాగుంది. అట్లా నెక్స్ట్ ఏం పాట పాడతావు అక్క? అన్ని జిల్లాలను కలుపుకొని ఆ ఊరికి వెళ్తే ఈ ఊరికి వెళ్తే ఎవరెవరు నన్ను ఎట్లా పలకరించిందో ఆ పలకరింపును కాస్త గుర్తు చేసుకొని, మా అన్నలను, మా జిల్లా కళాకారులు అందరినీ కూడా గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకుందాం. ఇది పాట ఎవరు రాశారు? ఇది చాలా నేను చిన్నప్పుడు పాడుకున్న పాట, సేకరణ గీతం. నాకు రైటర్ తెలియదు, ఆ పదాలు కూడా నాకు గుర్తుకు లేక ఇప్పుడు వస్తుంటే నేను రాసుకున్న ఈ పదాలు. సూపర్, పాడండి. బాయిలోన బల్లి వలికే బండసరం చీర గడితే, బాయిలోన బల్లి వలికే బండసరం చీర గడితే, దొరగాడు రెక్కబట్టెరో నా సందమామ, చెటి గాజులు జల్లు మానెరో నా సందమామ, పట్టెరో నా సందమామ, చెటి గాజులు జల్లు మానెరో నా సందమామ, దొరగాడు రెక్కబట్టెరో నా సందమామ, చెటి గాజులు జల్లు మానెరో నా సందమామ. కళ్ళకు కాటుక పెట్టి కరిమినగరు నేను మోతే, కళ్ళకు కాటుక పెట్టి కరిమినగరు నేను మోతే, కరిమినగరు పోరగాళ్ళురో నా సందమామ, కమ్మగనను పలకరించెరో నా సందమామ. కరిమినగరు పోరగాళ్ళురో నా సందమామ, కమ్మగనను పలకరించెరో నా సందమామ. బల బాయిలోన బల్లి వలికే బండసరం చీర గడితే, అగో బాయిలోన బల్లి వలికే బండసరం చీర గడితే, ఆ దొరగాడు రెక్కబట్టెరో నా సందమామ, చెటి గాజులు జల్లు మానెరో నా సందమామ. సిల్కు సీర కట్టుకొని సిద్దిపేట నేను పోతే, అరే సిల్కు సీర కట్టుకొని సిద్దిపేట నేను పోతే, సిద్దిపేట ఆహా సిద్దిపేట బల బల సిద్దిపేట పోరగాళ్ళురో నా సందమామ,
చిన్నగా నన్ను పలకరించెరో నా సందమామ బాయిలోన పల్లి వలికి బండసరం చీర గడితే దొరగాడు రెక్క బట్టెరో నా సందమామ చెతిగాజులు జల్లు మానెరో నా సందమామ వడ్డానం పెట్టుకొని వరంగల్లు నేను పోతే అగో వడ్డానం పెట్టుకొని వరంగల్లు నేను పోతే వరంగల్లు పోరగాళ్ళు రో నా సందమామ వంట కలిపి పాట వాడెరో నా సంతమామ వరంగల్లు పోరగాళ్ళు రో నా సందమామ వంట కలిపి పాట వాడెరో నా సందమామ పూలను శాల్వ కప్పుకొని ఉస్నాబాదు నేను పోతే అగో ఉలలు శాల్వ కప్పుకొని ఉస్నాబాదు నేను పోతే అగో ఉస్నాబాదు ఆహా ఉస్నాబాదు బల ఉస్నాబాదు పోరగాళ్ళు నా సందమామ హుషారుగా పలకరించెరో నా సందమామ ఉస్నాబాదు పోరగాళ్ళు రో నా సందమామ హుషారుగా పలకరించెరో నా సందమామ హుషారుగా పలకరించెరో నా సందమామ హుషారుగా పలకరించెరో నా సందమామ మాకైతే హుషారు వచ్చింది ఎట్లా పలకరించిండో మాకు తెలియదు కానీ సూపర్ అక్క మొత్తానికైతే ఇవాళ మా ఉస్నాబాద్ నేను పాడుకోవాల్సి వచ్చింది మీ ద్వారా దానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఉస్నాబాదే కాదు సిద్దిపేట వరంగల్ సిరిసిల్ల అన్నీ చెప్పిండ్రు మా జిల్లాలందరినీ అట్లనే అక్క ఈ పాటలతోనే ప్రయాణం అని చెప్పినావు చిన్నప్పుడు అమ్మ నాన్న ఏం చేస్తుండే మమ్మీ డాడీకి మాకు సిమెంట్ పైప్ కంపెనీ నల్లలకి వేస్తాడు పైపులు అది ఇండస్ట్రీ ఉండే 7 years నేను రాగానే డాడీ మమ్మీ వాళ్ళు చనిపోవడం ఇండస్ట్రీ ఏమైంది ఏమన్నా ప్రాబ్లమా మమ్మీకి క్యాన్సర్ వచ్చింది తర్వాత 1 year లోపే డాడీకి ఏమైందో తెలియదు ఇక నాకు అప్పుడు చిన్నదాన్ని డాడీ చనిపోయింది మీరు ఒక్కరేనా ఇద్దరు ఒకేలో కన్నయ్య తర్వాత ఇక ఆస్తులు పోవడము ఇక అనాథన అవ్వడము మా గురువుగారు నన్ను స్కూల్ డే ప్రోగ్రామ్కు డ్యాన్స్ నేర్పడానికి వచ్చి స్కూల్లో చూసి అప్పుడు డ్యాన్స్ బాగా చేస్తాను పాప అని తీసుకొచ్చి ఈ ప్రయాణంలో నన్ను ఈరోజు తీసుకొచ్చి మా గురువుగారు కూడా చిన్నప్పుడే చనిపోవడం నాకు లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది ఇప్పటికీ కూడా నేను కన్నీళ్ళ బాటలోనే ప్రయాణం చేస్తున్నా ఇప్పటికి కూడా మీరు ఇంత మంచిగా వాడుతున్నారు అయినా ఇప్పటిదాకా ఎందుకు అక్క పేరు రాలేదు మీకు అంటే పేరు వచ్చింది అప్పుడు అంటే అప్పుడు మేము బాడినప్పుడు ఉద్యమాలు చేసినప్పుడు ఈ ప్రోగ్రామ్స్ ఈవెంట్ చేసినప్పుడు ఎక్కువ యూట్యూబ్ లేవు ఛానల్స్ ఎక్కువ కనీసం మేము ఫోన్ కూడా తీసుకొని ఫోటోలు తీసుకుపోయేవాళ్ళం ఇప్పుడు యూట్యూబ్ వచ్చినాయి కాబట్టి పాటకు ఒక సింగర్ పుట్టుకొచ్చారు నెక్స్ట్ ఉద్యోగం వచ్చాక బయట ప్రోగ్రామ్స్ చేయొద్దు అనే ఒక ఆలోచనతో నేను ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ మా ఈవెంట్స్ అన్నీ నా పర్సనల్ లైఫ్ని ఆశయాన్ని అన్నిటినీ పక్కన పెట్టుకుని అంటే మీరు సాంస్కృతిక సారథిలో జాబ్ వచ్చిందా జాబ్ వచ్చిన వాళ్ళు చేయట్లేదా బయట ప్రోగ్రామ్ అయితే అప్పుడు చేయొద్దని అన్నారు మనం చేసేదానికి ఎందుకు అన్యాయం చేయాలి దాన్ని న్యాయంగా చేసుకుందామని అంటే అక్కడికి వెళ్ళిపోయి మొత్తం ఈ ప్రోగ్రామ్స్ ఈ ఆల్బమ్ సాంగ్స్ అన్ని తగ్గించారన్న భవిష్యత్తు లేదంటే ఇప్పటికీ మీరు ఇంకొక రేంజ్ లో ఉంటారు అవును అది దానికి కారణం ఇదే వెనుకబడిపోవడం ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్తున్నారా పాడుతున్నారా అవును అయితే ఇప్పుడున్న కళారంగం అది తప్ప ఒప్పో నాకు తెలియదు నేను ప్రతి చోట చెప్పాలనుకునేది ఇదే గ్లామర్ ప్రపంచానికి ప్రాముఖ్యత ఇస్తూ అసలైన అచ్చమైన ఉద్యమకారులను టాలెంటెడ్ పర్సన్స్ని వెనుకకు పడేస్తూ పాటకు ఒక్క సింగర్ని పట్టుకొస్తున్నారు వాళ్ళకి పాట రాదు ఆట రాదు కాకపోతే వాళ్ళని అయితే ప్రోత్సహిస్తున్నారు నేనేమనుకున్నా అంటే ఇన్ని రోజులు చిన్నప్పటి నుంచి నేను నడిచిన ఈ ముళ్ళబాటలో నాకు అర్థమైన కాడికి ఒక అనాథగా కానీ ఆర్టిస్ట్గా కానీ నాకైతే ఈ కళా ప్రపంచం నాకు లైఫ్ ఇచ్చింది రుణపడి ఉంటా నాలాంటి వాళ్ళను తపనబడి ఎదుగుతున్న వాళ్ళ పుషింగ్ లేక ఉన్న వాళ్ళను రేణు ఫోక్ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నా ద్వారా వాళ్ళను నాతో పాటు ప్రయాణంతో హెల్ప్ నాతో ఏ మాట సహాయమైనా నేను చేయాలనే ఒక ఆలోచనతో సూపర్ అంటే అసలు ఇది మెయిన్ అంటే పెద్ద ఆలోచన అనమాట
అరే మన తోటి కళాకారులు మంచిగా వాడితే మన పేరు ఏడ తగ్గుతుందో అని చెప్పేసి వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాంటిది మీరు ఆలోచించి నా లెక్క ఇంకా వేరే వాళ్ళు కాకూడదు అని చెప్పేసి మీరు ఓన్గా పెట్టి వాళ్ళకు అంటే ఇప్పుడు వాళ్ళు ఎంతన్నా మంచిగా వాడని పాడకపోని వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్. అది సూపర్ అక్క, అసలు చాలా మంచి నిర్ణయం. అట్లనే ఇప్పుడు ఈ సమాజం గురించి ఏమైనా సాంగ్ ఉందా మీ దగ్గర? ఈ మధ్యకాలంలో చాలా రోజుల క్రితం నుంచి మనం చూస్తూనే ఉన్నాము. పసిపిల్లలను చూడట్లేదు, 4 నెలలు 3 నెలలు 10 సంవత్సరాలు ఆడపిల్లల్ని ఎంతోమందిని కొంతమంది కామాంధులు అన్యాయంగా ఆత్మహత్యలు చేస్తూ పిల్లల్ని ఆడపిల్లల్ని బలి చేస్తూ వాళ్ళ జీవితాలను నాగం చేస్తూ హతమారుస్తున్న పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం, చూస్తున్నాం. అలాగే పర్సనల్ లైఫ్లో ఒక ఆడపిల్ల ఒంటరిగా ఎదిగి బతకాలంటే ఎన్ని లీడ్ చేసుకుంటూ ఎన్ని సమస్యల్ని ఎదుర్కొంటూ రావాలో కూడా అవి నేను స్వయంగా చూశాను. వాటిని మైండ్లో నాకు కాస్త బాధ అనిపించి నేను రగిలి రాసిన ఈ పాట నేను ఆల్రెడీ సాంగ్ రాసి పాడి రేణు ఫోక్ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నాను. ఆ సాంగ్ మీకోసం. ప్రతి ఒక్క ఆడపిల్లలు అందరూ ధైర్యంగా ఉండాలి. అమ్మ నాన్న లేకపోతేనో లేకపోతే మనకి ఏదైనా సపోర్ట్ లేకపోతేనో మన లైఫ్ని స్పాయిల్ చేయకుండా మనకు ఏదైతే రంగంలో మనము ఇంట్రెస్ట్గా ఉన్నామో దాంట్లో ఎదిగి సాధించి చూపెట్టాలి. ఎవరి ప్రలోభాలకు మనం లొంగి మన జీవితాలు బలి చేసుకోవద్దని ఈ పాట నేను ఆదర్శంగా ప్రతి ఆడపిల్లలకు ఆడపడుచులకు నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఆడపిల్ల అంటే అబల కాదని ఆదిశక్తి స్వరూపం అవతార రూపమని. ఆడపిల్ల అంటే అబల కాదని ఆదిశక్తి స్వరూపం అవతార రూపమని. అడుగడుగునాను మనుమున శ్రీ సృష్టికి మూలం, అడుగడుగునాను మనుమున ఈ సృష్టికి మూలం మాతృమూర్తి రూపం. ఆడపిల్ల అంటే అబల కాదని ఆదిశక్తి స్వరూపం అవతారమూర్తి అని. ఆడపిల్ల అంటే అబల కాదని ఆదిశక్తి స్వరూపం అవతార రూపమని. అమ్మగాలిగా అక్క చెల్లిగా అపురూపమైన ప్రేమ తాను పంచును, అపురూపమైన ప్రేమ తాను పంచును, అపురూపమైన ప్రేమ తాను పంచును. ఆడజాతి అంటే అలుసుగా చూసే వాళ్ళకి అమ్మతనంలో అర్థం వర్ణించతగునా, అమ్మతనంలో అర్థం వర్ణించతగునా. బ్రహ్మదేవుడైనా అమ్మకు కొడుకేగా, ఆ బ్రహ్మదేవుడైనా ఈ అమ్మకు కొడుకేగా. ఆ తల్లిని మించిన దైవం ఏముందిరా. ఆడపిల్ల అంటే అబల కాదని ఆదిశక్తి స్వరూపం అవతార రూపమని. అవతార రూపమని. ఝాన్సీ రాణి రుద్రమదేవి ఇందిరమ్మలెందరో ఆదర్శంగా నిలిచిన మన భారతదేశంలో, ఆదర్శంగా నిలిచిన మన భారతదేశంలో. అన్ని రంగాల్లోన ఆదర్శంగా నిలిచిన పోరాడి గెలిచిన వనితలెందరో చరితలో. ఓ మహిళా మేలుకో నీ ఘనతను చాటగా, ఓ మహిళా మేలుకో నీ ఘనతను చాటగా. బానిసగా చూసేటోళ్ళ భద్రకాళి వైతరు మగాడపిల్ల అంటే అబల కాదని ఆదిశక్తి స్వరూపం అవతార రూపమని. ఆడపిల్ల అంటే అబల కాదని ఆదిశక్తి స్వరూపం అవతార రూపమని. ఆకాశంలో సగం మనం మగవాడిలో సగం మనం గ్రామ దేవతలుగా వెలసి నెల్లమ్మ వారసులం, తలుగా వెలసి నెల్లమ్మ వారసులం. అగ్ని పరీక్షలు పెట్టిన రాముని తోడుగా నిలిచిన సీతమ్మ బిడ్డలం శ్రీ జాతికి వెలుగులం, సీతమ్మ బిడ్డలం శ్రీ జాతి వెలుగులం. ఆడకూతురా నీకు వేల వందనాలమ్మా, ఆడకూతురా నీకు వేల వందనాలమ్మా.
మెల్లగా నూరేళ్ళు ఆడపిల్ల అంటే అబల కాదని ఆదిశక్తి స్వరూపం అవతార రూపమని ఆదిశక్తి స్వరూపం అవతార రూపమని ఆదిశక్తి స్వరూపం అవతార రూపమని. సూపర్ అక్క, చాలా బాగా రాసినావు. అసలు ఎన్ని రోజులు టైం తీసుకున్నావు అక్క రాయని? ఒకటే రోజులో రాసేసినావు. చాలా అర్థం ఉంది. అట్లనే ఈ పాట అయితే నిజంగా ప్రతి ఒక్కళ్ళ గుండెలో ఇట్లా కదిలిపోయే పాట. అట్లనే నిర్భయ చట్టాలు వచ్చినాయి, దిశ చట్టాలు వచ్చినాయి. ఏ చట్టాలు వచ్చినా మారరు, సమాజం మారదు. అంతే, ఈ పాట ద్వారానే మారుతారేమో. ఏం లేదు, మనకు మనం మేల్కొని ధైర్యంగా బ్రతకడం ఫస్ట్ స్త్రీకి, అది ఇంపార్టెంట్ ప్రతి ఆడపిల్లకి. అవును ఇంకా సూపర్. అసలు ఇట్లాంటి అంటే మీరు చాలా ఫేస్ చేసా అని చెప్పారు కదా. సో ఇప్పుడు ఎట్లా అంటే ఊర్లల్లో కొంచెం డౌన్లో ఉంటే వీళ్ళు గరీబోళ్ళు అని చెప్పేసి చులకన చూసుడు, లేదంటే ఆ అమ్మ నాన్న లేరని చెప్పేసి అట్లాంటివి ఏమైనా జరిగినాయి అక్క మీకు? పుట్టడం మాత్రము డబ్బులు పుట్టి పెరిగాను, ఎంత బంగారు బాతుకు పెరిగాను. డాడీ చనిపోగానే, మమ్మీ చనిపోగానే అసలు నాకు ఆదరణ కరువు అయిపోయింది. నాకు ప్రేమను పంచి నన్ను చూసి అక్కను చేర్చుకునే వాళ్ళంటూ నాకు ఎవరూ కనిపించలేదు. ఉన్నారు చెప్పుకోవడానికి, నాకు ఆ ప్రేమ దక్కలేదు. ఎప్పుడైతే నాకు ఈ కళా ప్రపంచంలో అడుగు పెట్టినో ఈ ఈ కళా ప్రపంచంలోనే నాకు అక్క చెల్లెల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, ముఖ్యంగా తల్లి ప్రేమ ఈ పాటమ్మ ప్రయాణంలో నాకు దక్కింది. నా జన్మ అంతము ఇది నా అదృష్టంగా నేను భావిస్తా. ఈ కళమ్మకి అంకితమైన ఊపిరి అంకితం చేయడానికి కూడా నేను చనిపోతూ ఈ పాటతో చివరి శ్వాస వరకు ఆగిపోవాలని నా కోరిక. నాకు ఈ కళా ప్రపంచంలో మాత్రము మా ఫ్యామిలీలో మా చిన్నక్క చిన్న బావ చిన్నప్పటి నుంచి చాలా సపోర్ట్గా ఉంటారు. ఇప్పటికీ కూడా టీవీ షోలలో అందరు కనిపిస్తాను, నువ్వు కనిపిస్తలేవిందని మరి క్వశ్చన్ చేస్తారు వాళ్ళు. మా అక్క బావకు నేను ప్రతి సంతోషాన్ని పంచుకుంటా. అన్నయ్య వదిన తల్లిదండ్రుల స్థానంలో నేను ఇప్పుడు చూసుకునే వాళ్ళు ఒక్కరే మిగిలిపోయింది. అవును సూపర్ అక్క. అంటే చాలామంది డౌన్ నుంచి పైకి, అంటే కింది స్థాయి నుంచి పై స్థాయికి వచ్చే వాళ్ళు ఎట్లన్నా బతుకుతారు. కానీ ఒకటేసారి డబ్బులో పెరిగి పుట్టి తర్వాత ఒకటేసారి డౌన్ అయితే వాళ్ళు ఏం చేస్తారో బతకలేరు చాలామంది. అక్క అయితే అంటే ఇంట్లో మీ హస్బెండ్ ఎట్లుంటాడు? మంచిగా ఉంటారా? చాలా సపోర్ట్. సరే, దానికంటే ముందు మీ పెళ్ళి ఎట్లా జరిగిందో చెప్పు. అంటే ఇక మాది దాదాపు చెప్పాలంటే కొంచెం ఆదర్శ వివాహం లాంటిది. ఆదర్శ వివాహం లాంటిది. లాంటిదా కాదా? అంటే నేను అమ్మాయి ఎలాంటిది ఎవరు లేరు అనే ఆ ఉద్దేశాన్ని ఆయన చెప్పాలి. మళ్ళీ చెప్పు. అమ్మ అయితే అమ్మ నాన్న లేరు అని ఒక ప్రోగ్రాంలో నాకు పరిచయం అయ్యాడు. 1 వీక్ నన్ను అబ్జర్వ్ చేసి నా గురించి తెలుసుకొని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని అమ్మాయికి లైఫ్ ఇవ్వాలి అని ఒక ఆలోచనతో పెళ్లి చేసుకోవడం అన్నట్టు. 1 వీక్లోనే పరిచయం చేసుకోలేదు నన్ను. ఆ 1 వీక్లో కూడా డైరెక్ట్ 1 వీక్ అయిపోయి నేను ఇక వెళ్ళిపోతా అనే టైంకు డైరెక్ట్ వచ్చి నేను పెళ్లి చేసుకుంటా అని అడిగాను. డైరెక్ట్ అంతే. అయితే దాంట్లో నేను కొన్ని వాదించిన, ఎవరు నువ్వు, నేనేం తెలుసు అని ఇట్లా మాట్లాడిన తర్వాత మీ వాళ్ళని ఒప్పించుకొని మా వాళ్ళని ఒప్పించుకొని పెళ్లి చేసుకుంటా, నేను మాత్రం నిన్నే పెళ్లి చేసుకుంటాను ఫిక్స్ అయిపోయినా అని చేసుకున్నాడు. అందుకు ఈ విషయంలో మాత్రం నేను తల్లిదండ్రులు లేని నాకు నా భర్త నాకు మంచి లైఫ్ ఇచ్చి తల్లిదండ్రి లాంటి స్థానంలో నేను మా డాడీని చూసుకోవాలనుకునే ప్రేమను దక్కాలని ఎప్పటికీ నేను ఆశిస్తాను. సూపర్ అక్క, నిజంగా 1 వీక్లోనే ప్రేమ పుట్టింది నేను చూసినావా అన్నకు. అసలు నిజంగా గ్రేట్ అన్న. అట్లనే మరి పాడాలి కదా ఒక పాట ఏదన్నా? అవును, తాగుడుకి బానిసయి చాలామంది కుటుంబాలను పట్టించుకోకుండా రోడ్ల పడుతున్నటి భార్య పిల్లలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి సమస్యలు ఎట్లుంటాయో ఈ పాట ద్వారా కాస్త తెలియజేద్దాం. తండాకు తాండు కూడా అమ్మ తాగుతాండు, ఈ పువ్వుల కొడతాండు, ఏమో తీసుకుంటాండు. తండాకు తాండు కూడా అమ్మ తాగుతాండు, ఈ పువ్వుల కొడతాండు, ఏమో తీసుకుంటాండు. వామ్మో అరే వాయ్యో, వామ్మో నేను ఓనత్తగారింటికి, వాయ్యో నేను ఓను తాగుబోతోనికి. వామ్మో నేను ఓనత్తగారింటి
ఇంట్లో ఎప్పుడన్నా ఇట్లాంటివి జరుగుతాయి అక్క? ఇదైతే లేదు లేదు. కానీ నువ్వు అరే అనగానే నీ గొంతు ఎట్లున్నది తెలుసా? ఎవరైనా అరే అనగానే వాళ్ళు సప్పుడుదాకా మూసుకొని మూలకు కూర్చుంటారు. అంత బాగుంది నీ పాటకి. నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే అదిరిపోయినాయి అక్క. సూపర్. అసలు చిన్నప్పటి నుంచి ఎక్కువ ఇవే పాడేదాన్ని, అందుకే అలవాటు. అలవాటు కాదు, నీ గొంతు బాగుంది అక్క. ఎవరైనా వాడతారు పాటలు, కానీ ఆ పాట వినడానికి ఉండాలి కదా, అంత మంచిగా వినసొంపుగా వాడుతున్నావు. ఇట్లనే నెక్స్ట్ ఏ పాట పాడతావు అక్క? బుట్ట మీద పాల పిట్ట జాజి మొగ్గులాలి, ముట్ట మోతే తెలుగుట్టే జాజి మొగ్గులాలి. బుట్ట మీద పాల పిట్ట జాజి మొగ్గులాలి, ముట్ట మోతే తెలుగుట్టే జాజి మొగ్గులాలి. బుట్ట మీద పాల పిట్ట జాజి మొగ్గులాలి, ముట్ట మోతే తెలుగుట్టే జాజి మొగ్గులాలి. మంత్రమేసే మామ కొడుకా జాజి మొగ్గులాలి, దంచు దంచు మందు దంచు జాజి మొగ్గులాలి. గుట్ట మీద పాల పిట్ట జాజి మొగ్గులాలి, ముట్ట పోతే తెలుగుట్టే జాజి మొగ్గులాలి. మర్రి కింద రోలు పెట్టి జాజి మొగ్గులాలి, మందు నేను దంచుతుంటే జాజి మొగ్గులాలి. వాడు చూసే చూపులకు జాజి మొగ్గులాలి, వాయుదంగా దేమి సేతు జాజి మొగ్గులాలి. అరే వాడు చూసే చూపులకు జాజి మొగ్గులాలి, వాయుదంగా దేమి సేతు జాజి మొగ్గులాలి. అడ్డా పెట్టుకొని జాజి మొగ్గులాలి, అరుగు మీద నిలబడితే జాజి మొగ్గులాలి. వాడు చూసే చూపులకు జాజి మొగ్గులాలి, అడ్డా బొట్టే అద్దమాయే జాజి మొగ్గులాలి. బుట్ట మీద పాల పిట్ట జాజి మొగ్గులాలి, ముట్ట మోతే తెలుగుట్టే జాజి మొగ్గులాలి. ముట్ట మోతే తెలుగుట్టే జాజి మొగ్గులాలి, ముట్ట మోతే తెలుగుట్టే జాజి మొగ్గులాలి. సూపర్ అక్క. ఇది రేలర్ రేలల గంగక్క పాడింది కదా పాట. సో దాని తర్వాత డీజేలలో కూడా వచ్చింది. రేలర్ రేల వాళ్ళు ఇప్పటికీ ఎవరైనా పరిచయం ఉన్నారా అక్క? గంగా మేమంతా శివనాలు అన్న మేమంతా కలిసి చేసేవాళ్ళము. ఇప్పుడు ప్రస్తుతానికి గంగా మేమంతా ఒకటే దగ్గర ఇస్తున్నాం. అవును, అంటే ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం. ఓకే ఓకే, సూపర్ అక్క. అట్లనే రాఖీ గురించి ఒక మంచి పాట రాసినావు అంటే కదా, ఒకసారి పాడక్క. నేను రాసి పాడిన మా అన్నయ్యకు, శ్రీనివాస్ మా అన్నయ్య, జంగిరెడ్డి అన్నకు, నా అన్నలందరికీ ఈ పాట అంకితం చేస్తూ నేను రాసిన పాట మీకోసం. రాకెట్ల పండుగొచ్చే అన్నయ్య తోలుకపోవేమిరా, మెట్టి నింటి గడపలో అన్నయ్య ఎదురు చూస్తున్నారా. రాకెట్ల పండుగొచ్చే అన్నయ్య తోలుకపోవేమిరా, మెట్టి నింటి గడపలో అన్నయ్య ఎదురు చూస్తున్నారా. ఏడాదికోసారి తోడబుట్టిన అన్నదమ్ములకు, ఏడాదికోసారి తోడబుట్టిన అన్నదమ్ములకు రక్షగా నిలిచెనురా అన్నయ్య రక్షాబంధనురా. రాకెట్ల పండుగొచ్చే అన్నయ్య తోలుకపోవేమిరా, మెట్టి నింటి గడపలో అన్నయ్య ఎదురు చూస్తున్నారా. రాకెట్ల పండుగొచ్చే అన్నయ్య తోలుకపోవేమిరా. చీర సరే నాకు వద్దురా అన్నయ్య, నీ ప్రేమ ఉంటే చాలురా. చీర సరే నాకు వద్దురా అన్నయ్య, నీ ప్రేమ ఉంటే చాలురా. కానుకలు నాకు వద్దురా అన్నయ్య, నీ చల్లని చూపు చాలురా. కానుకలు నాకు వద్దురా అన్నయ్య, నీ చల్లని
చూపు చాలురా అమ్మా నాన్న లేరురా నాకు అన్నీ నీవేరా అమ్మా నాన్న లేరురా నాకు అన్నీ నీవేరా నీ తోడ పుట్టిన చెల్లినిరా అన్నయ్య అన్నయ్య ఉంటే చాలురా రాకిట్ల పండుగొచ్చే అన్నయ్య తోలుకపోనివిరా మెట్టినింటి గడపలో అన్నయ్య ఎదురు చూస్తున్నారా రాకిట్ల పండుగొచ్చే అన్నయ్య తోలుకపోనివిరా మెట్టినింటి గడపలో అన్నయ్య ఎదురు చూస్తున్నారా మెట్టినింటి గడపలో అన్నయ్య ఎదురు చూస్తున్నారా. సూపర్ అక్క. ప్రతి ఆడపిల్ల మనసులో ఉండే మాటలు మీరు పాట రూపంలో రాసిండ్రు. మంచిగా అంటే ఇట్లా ఎందుకు రాయాలనిపించింది అక్క? మీరు ఆల్రెడీ పాటలు పాడుతూనే ఉన్నారు, ఈ మధ్య స్టార్ట్ చేసిండ్రా రాయడం? ఎప్పటి నుంచో రాస్తున్నారు? చిన్నప్పటి నుంచి కొంచెం కొటేషన్స్ రాయడం అలవాటు ఉండేది, అప్పటి నుంచి కొటేషన్ పై పాటలు అలవాటు అయిపోయింది. ఓకే చలో ఇక పాటలు నేను ఒకటి అడుగుతా మళ్ళీ చెప్పాలి. మీ ఆయన మీద ఏమైనా పాట రాసినావా, పాడినావా? రాసాను, దాన్ని బయటికి తీసుకురాలేదు. ఓకే అయితే ఏదైనా పాడిన పాట పాడు మరి. బయటికి ఇంకా రాలేదు కానీ అది బయటికి రాలేదు కాబట్టి అది వద్దు, వేరే పాట ఏదైనా పాడు. వేరే అంటే జానపదాలే ఉన్నాయి. అదే జానపదాలే, మీ ఆయనను ఊహించుకొని వాడిగా. పలుగురాళ్ళ పరుల దిబ్బా పోచమ్మ గొల్లు అది గనుగుల కంచే ఆ కంచే సేల నిలబడి కాలు నొక్కయ్యో నాపై పాట పడయ్యో పలుగురాళ్ళ పరుల దిబ్బా పోచమ్మ గొల్లు అవి గనుగుల కంచే ఆ కంచే సేల నిలబడి కాలు నొక్కయ్యో నాపై పాట పడయ్యో పలుగురాళ్ళ పరుల దిబ్బా కాకతీయ కోట మీద కొయిల కూసింది అది రమని విరిసింది ఆ కొయిల పాట కొంత వాడి కొమ్మాలెక్కయ్యో నన్ను సూపు చూడయ్యా కాలు నొక్కయ్యో నాపై పాట వాడయ్యో కాలు నొక్కయ్యో నాపై పాట వాడయ్యో. ఇక చాలా పడుతూ ఉంటే ఈ పాటల ప్రపంచంలో ఎన్నైనా సరిపోవు. ఇక మరి లాస్ట్ పాటలతో మిడ్లీ సాంగ్స్ తో క్లోజ్ చేద్దామని అనుకుంటే నేను జమగూడి జాతర వెళ్ళిపోదాం మనమంతా ఉద్యమాల ఉప్పెనై పోదాం మనమంతా జమగూడి జాతర వెళ్ళిపోదాం మనమంతా ఉద్యమాల ఉప్పెనై పోదాం మనమంతా రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో అరే ఊరు బదిలే ఉయ్యాలో వాడ గదిలే ఉయ్యాలో ఊరు గదిలే ఉయ్యాలో వాడ గదిలే ఉయ్యాలో అక్కలు గదిలే ఉయ్యాలో బోనాలెత్తే ఉయ్యాలో అన్నలు గదిలే ఉయ్యాలో ఎగిరి దుంకే ఉయ్యాలో శివసత్తులు ఉయ్యాలో సిగాలుగే ఉయ్యాలో జమగూడి ఆహా జమగూడి జాతర వెళ్ళిపోదాం మనమంతా ఉద్యమాల ఉప్పెనై పోదాం జలమంతా ఉద్యమాల ఉప్పెనై పోదాం మనమంతా రామ రామ ఎల్లమ్మకు రాముల పరిషా ఎల్లమ్మకు రామ రామ ఎల్లమ్మకు రాముల పరిషా ఎల్లమ్మకు రామ రామ ఎల్లమ్మకు రాముల పరిషా ఎల్లమ్మకు
ఎల్లమ్మకు తూగిన పూలే ఎల్లమ్మకు తూమెడు తూమెడు ఎల్లమ్మకు తూగిన పూలే ఎల్లమ్మకు రామ 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 ఎల్లమ్మకు రాముల పరిశాల ఎల్లమ్మకు ఎల్లు 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 రావే ఎల్లమ్మ మా కన్న తల్లి రావే ఎల్లమ్మ ఎల్లు 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 రావే ఎల్లమ్మ మా కన్న తల్లి రావే ఎల్లమ్మ బయలెల్లి రామమ్మో ఎల్లమ్మ మా తల్లి రామమ్మో ఎల్లమ్మ ఎల్లో మా తల్లో ఎల్లు 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 రావే ఎల్లమ్మ మా కన్న తల్లి రావే ఎల్లమ్మ ఎల్లు 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 రావే ఎల్లమ్మ మా కన్న తల్లి రావే ఎల్లమ్మ అమ్మా ఎల్లమ్మ తల్లి దండాలమ్మ దండాలు వా ఏందు ముదుల్పినావు అక్క లాస్ట్ నిజంగా శిగం వచ్చినట్టే ఊగినావు అందరం అంత సూపర్ వాడినావు సూపర్ అక్క అసలు నీ గొంతుకైతే నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అంత మంచిగా అసలు సంగీతం లేకుండా స్వరాలు ఎంత మంచిగా అందుకున్నావు అక్క అంటే ఎన్నో ఒడిదుడుకులతోని ముళ్ళ మాటలతోని కష్టాలు కన్నీళ్ళతోని స్వయం కృషితో లైఫ్ నేర్పిన అదేంటిది జీవిత పాటలతో వచ్చిన కసి పట్టుదల ఆశయం ఇది అంతే నిజంగా నీ ఒక్కొక్క పాట ప్రాణం పెట్టి వాడుతున్నావు అక్క ఎంత బాగా అనిపిస్తుంది అంటే నీ పాట మాట అట్లనే నీ ఆట అదిరిపోయినాయి చూసిండ్రు కదా రేణుకక్క వస్తే రేణుక ఎల్లమ్మ తల్లి జిగమూగినట్టే ఊగి పాటలు పాడింది ఇక ఎన్ని మంచి పాటలు పాడిందో ఇంకా మంచిగా పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అక్క పాటలు రాస్తుంది పాడుతుంది అక్కకు రేణు యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి రేణు ఫోక్ మ్యూజిక్ అని ఛానల్ కూడా ఉంది అక్కతోని పాటలు పాడిపించుకోవాలన్నా రాపించుకోవాలన్నా కింద కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అక్కతోని మంచి మంచి పాటలు పాడుకోండి ఇలాంటి గొంతు దొరకడం చాలా కష్టం ఎందుకంటే చాలా రేర్గా ఉంటుంది ఇప్పుడు మీరు అందరు కనకవ్వ మంగ్లీ అక్క వాళ్ళని చూస్తున్నారు కదా అట్లా అక్కది కూడా డిఫరెంట్ వాయిస్ అనమాట సో అక్కతోని పాటలు పాడిపించుకోవాలంటే ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి కనకవ్వ ఎవరో తెలుసా మా ఊరి పక్కన ఉస్మానాబాద్ పక్కన బొడుగపల్లె ఊరు మా ఊరి రత్నం మా ఊరి కానిముత్యం మేము కూడా మాకు ఈ అవకాశాన్ని కల్పించి ఈరోజు ఇన్ని ముచ్చట్లు చెప్పుకొని చాలా రోజుల తర్వాత నేను ఇవాళ జనాలతో మాట్లాడినట్టు మీతో మాట్లాడినట్టు నా గుండెలో కలిగిన ప్రతి బాధను పాటల రూపంలో నేను పాడుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న అవకాశం కల్పించినందుకు నక్షత్ర యూట్యూబ్ ఛానల్కి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నక్షత్ర యూట్యూబ్ ఛానల్ను ఆదరించి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని ఇంకా డెవలప్ అవుతూ మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ మీరు అనుకున్న ప్రతి ఒక్క ఆశయం నెరవేరాలని కోరుకుంటూ మీ ఆడపడుచుగా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క టాలెంటెడ్ పర్సన్స్ని కూడా మీరు ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ ప్రేక్షక మహాదేవులందరికీ కూడా కళాభిగా వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇట్లా చూసింటారు కదా అక్క ఎపిసోడ్ ఎట్లుంటుందో. ఇంకా మళ్ళీ వచ్చే వారం మళ్ళొక మంచి ఆణిముత్యాన్ని పట్టుకొస్తా. నమస్తే.